అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు జూలై 20, 2026 సోమవారం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి వేలంపాట్లు నిన్న ఏ విధంగా జరిగాయి, అలాగే ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లనేది క్లారిటీగా తెలియజేసాను చూడండి. వేలంపాట్లు అయితే నిన్న మదనపల్లి చాలా వరకు స్లోగానే నడిచింది. ఈవెన్ అంగల్ మార్కెట్ 360 స్టార్టింగ్లో, తర్వాత 400, తర్వాత 4 ఎస్ఎల్వి మండికి వచ్చేసరికి 420 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. నేను పర్లేదంటే ఏం పెద్దగా మేజర్గా డిఫరెన్స్ అయితే లేదు. 10-20 రూపాయలు కొంచెం అటు ఇటు అనింది అంతే మన అంగళ్ళు మార్కెట్. ములకల్చెరు మార్కెట్ కామన్ 320 రూపాయలు సూపర్ టాప్. మార్కెట్లు అయితే స్లోగానే జరిగాయి అన్ని మార్కెట్లు. నిన్న 10-20 రూపాయలకి వచ్చి అటు ఇటు మినహా ఇచ్చినట్టు అన్ని మార్కెట్లు స్లోగానే జరిగాయి. ఇంకా ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేసాను చూడండి. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, క్లారిటీ వస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్గా 7 గంటల 6 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం దిగిందనేది తెలియజేస్తాం చూడండి. మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. ఆ పక్క మండీ లైన్ మాట్లాడుకున్న దిగుమతి తగ్గింది. ఈ పక్క ఒకటి మెయిన్ రీజన్ దిగుమతులు తగ్గడానికి రేట్లు కూడా అంతగా మనం అనుకున్నంత రేంజ్లో ఏం లేవు. ఈవెన్ మీడియాలు తీసుకున్నా, అలాగే మిక్సింగ్లు తీసుకున్నా కూడా చాలా వరకు డౌన్గానే నడుస్తున్నాయి మార్కెట్లు అన్నీ వచ్చేసి. సో నెట్తో పోల్చుకుంటే దిగుమతి అయితే ఒక 5-10% మరి దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. సో ప్రస్తుతానికి వచ్చేసి మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎట్లా అనేది చూడాల్సి ఉండే చూద్దాం. మీ తర్వాత స్టాక్ కూడా ఎంత మాత్రం వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది ఈరోజు మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. తర్వాత వేలంపాట్లు ఏ విధంగా జరుగుతాయి అనేది చూడాలి. నోవా కాంబో ఇది మెయిన్గా ట్రిప్స్, మైట్స్, ఏరైనా లాక్ మచ్చ, ముడత, అలాగే బూడిద రోగము, గ్రోత్ ప్రమోటర్. ఇంకా గ్రోత్ ఇంకైతే ఇంక చెప్పాల్సిన పనే లేదు. నోవా కాంబో వచ్చేసి మీకు కావాలనుకుంటే మనకున్న డీలరు కాదర్ ఫర్టిలైజర్స్ రాగిమన్ కింద షాప్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు తీసుకోవచ్చు.